వైసీపీలో వాళ్ళు ఉన్నంత కాలం వాళ్ళు దుర్మార్గులు, చెడ్డవాళ్ళు, వాళ్ళు నేరస్తులు, వాళ్ళు ఎన్ని అనాలని అంటారు. వాళ్ళు మళ్ళీ వీళ్ళ పార్టీలో చేరుతున్న వాళ్ళు పునీతులు, పవిత్రులు అవుతారు. రాజకీయ పార్టీలకు సిద్ధాంతాలు లేవు. వ్యక్తుల చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి, స్వార్థం చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. సో నాయకుడికి స్వార్థమే, కింది వాళ్ళకు స్వార్థమే, ఎవరి స్వార్థం వాళ్ళు. ఇప్పుడు టీడీపీలో చంద్రబాబు నాయుడు 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను తీసుకొని అందులో 5 మంత్రి పదవులు ఇవ్వలేదా? ఫిరాయింపుదారులకు కూడా మంత్రి పదవులు ఇచ్చి అందరూ లెక్కించలేదా? అప్పుడు టీడీపీ బాధపడ్డారు కదా, బాధపడితే పార్టీ ప్రయోజనాల కొరకు తప్పదు అని అనలేదా? ఇప్పుడు అందరూ జగన్మోహన్ రెడ్డి కూడా అదే చేశారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి వాస్తవంగా 23 మందిని తీసుకోలే, ఎందుకంటే 23 మందే టీడీపీకి ఉన్నారు. ఎంతమంది తీసుకుంటారు? ఆడికి కూడా 3-4 వెళ్ళిపోయారు. సో ఆయన జనసేన నుంచి గెలిచిన ఒక్క ఎమ్మెల్యేని కూడా తీసేసుకున్నారు కదా. అందువల్ల ఇది ఇప్పుడు ఏ పార్టీ నాకు చెప్పండి, అసలు ఆ పార్టీ నుంచి ఎవరు వెళ్ళలేదు, ఓడినా గెలిచినా చూపెట్టండి. మీకు అదొక్క